క్యాన్ అండ్ ఏబుల్. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ క్యాన్ అండ్ ఏబుల్ అనే ఈ 2 వర్డ్స్‌ని ఒకటే సెంటెన్స్‌లో రాస్తారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే 2 ఒకటే మీనింగ్‌ని సూచిస్తుంది. చూడండి, క్యాన్ అనేది నీ యొక్క ఎబిలిటీని సూచిస్తుంది. ఏబుల్ అనేది కూడా నీ యొక్క ఎబిలిటీని సూచిస్తుంది. సో రెండింటి మీనింగ్ ఒకటే అయినప్పుడు మనం రెండింటిని ఒకే సెంటెన్స్‌లో ఎలా యూజ్ చేస్తాం? చేయకూడదు కదా! సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ క్యాన్ సింగ్ అంటే నేను పాడగలను. అంటే క్యాన్ అనేది ఇక్కడ మన యొక్క ఎబిలిటీ, నువ్వు చేయగలిగే పనిని తెలుపుతుంది ఇక్కడ. సో ఐ క్యాన్ సింగ్ అనాలి. ఆర్ ఎల్స్ ఐ యామ్ ఏబుల్ టు సింగ్. ఇక్కడ ఏబుల్ అనేది మనం చేసే అంటే ఇక్కడ సింగింగ్, నువ్వు పాడగలవు అనేది చెప్తుంది. ఐ యామ్ ఏబుల్ టు సింగ్, నేను పాడగలను. సో రెండింటి మీనింగ్ ఒకటే అయినప్పుడు ఈ రెండు కలిపి ఒకటే సెంటెన్స్లో ఎలా యూజ్ చేస్తాం? చేయొద్దు కదా. చూడండి, చాలామంది ఇలా రాస్తారు, ఐ క్యాన్ ఏబుల్ టు సింగ్, ఈ 2 వర్డ్స్ని ఒకే దగ్గర యూజ్ చేసి. కానీ రెండింటి మీనింగ్ ఒకటే కాబట్టి 2 ఎప్పుడు కలిపి యూజ్ చేయకూడదు. ఇది తప్పు. ఐదర్ వీ కెన్ రైట్ ఐ కెన్ సింగ్ ఆర్ వీ కెన్ సే ఐ యామ్ ఏబుల్ టు సింగ్.